ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట పట్టణం శాంతినగర్లో ఉన్న టీడీపీ శ్రేణులు తెలుగు తమ్ముళ్లందరూ కలిసి పెన్షన్ పెంచిన సందర్భంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు గద్దె నాని మాట్లాడారు. ఈ ప్రభుత్వం రావడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారని తెలియజేస్తూ అమరావతి రాజధానిగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయగల సామర్థ్యం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకి ఉంది అని ISR9 న్యూస్ ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోట్ల భాస్కర్రావు, గద్దె నాని, మాలంపాటి సురేష్, కిస్కుర్తి రాజేష్, బొల్లం మణి, కర్రీ లాజర్, చిగురుపాటి అశోక్, మచ్చవాసు, దుర్గాప్రసాద్, బుజ్జ వెంకటనారాయణ, కిరణ్మయ్, అరుణ, శ్రీ లక్ష్మి, సునీత, కోటేశ్వరమ్మ, సత్యవతి, రాజ్యం, లీలా, కృష్ణవేణి, ప్రమీల, రమ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సీతారత్నం గారు, ఎలా ఉంది? పెన్షన్ తీసుకున్నారు కదా, ఇప్పుడు 1000 రూపాయలు పెరిగాయి. ఎలా అనిపిస్తుంది మీకు? మంచి అనిపిస్తుంది. బాగుందా? ఇదే కొనసాగాలని అనుకుంటున్నారా మీరు? ఇదే కొనసాగాలనుకుంటున్నాం. మేము మహిళలుగా కోరుకునేది అంటే మాకు అసలు ఉచిత ప్రయాణం, ఉచిత బస్సులే వద్దు. మాకు అమరావతికి ఇంకా మా వంతు కృషిగా ప్రజలందరూ మేము సాయం చేయమన్నా చేస్తాం. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కావాలి, అమరావతి పూర్తి కావాలి. ఇదే ప్రభుత్వం 30 సంవత్సరాలు కొనసాగాలి. గుండెల్లో ఒక వెలుగులాగా మేము ఉంచుకుంటాం చంద్రబాబు గారిని, ఒక వెలుగులాగా ఉంచుకుంటాం. కానీ చంద్రబాబు గారు పడ్డ అవమానాలు ఏ నాయకుడు పడి ఉండడు. స్త్రీ అవమానం మాకు చాలా గౌరవం ఉంది. ఆ స్త్రీ అవమానం అనేది చాలా గౌరవం ఉంది. మేము చాలా బాధపడ్డాం. అది తప్పు. ఏ ప్రభుత్వం అయినా సరే అసెంబ్లీలో సమావేశాలు పరిచినప్పుడు అగౌరవంగా మాట్లాడుకోకూడదు, గౌరవంగా మాట్లాడుకోవాలి. ప్రజలది ప్రతిపక్షాన వాళ్ళు మాట్లాడుకోవాల్సింది మాట్లాడుకోవాలి. అంతేగాని ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని తీసుకొచ్చి ఇట్లా పిచ్చికి మాట్లాడుకుంటే బాగలేదు. జగ్గేపేటలోని మరి మన ఎమ్మెల్యే గారు శ్రీరామ్ తాతయ్య గారు గురించి ఏం చెప్తారు? మీద మాకు 4 సంవత్సరాలు 4 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన 4 సార్లు 4 దఫాలు ఆయన సేవలు చేసుకుంటూ వచ్చారు, అన్ని అభివృద్ధులు చేసుకుంటూ వచ్చారు. ఎప్పటికైనా టీడీపీ మాత్రం 30 సంవత్సరాలు నిలబడింది. నిలబడాలి కూడా, నిలబడితేనే అమరావతి డెవలప్. ఈ ప్రభుత్వం మహిళలకి స్పెషల్ గా మంచి చేస్తారని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా 100%, 100కి 1000% చేస్తారని మాకు నమ్మకం ఉంది. ఓకే అండి. ఎటువంటి కొత్త పథకాలు రావాలనుకుంటున్నారు మహిళలకు సంబంధించి? ఏమన్నా పథకాల కంటే కూడా మా పిల్లల భవిష్యత్తు ఆలోచిస్తున్నాం మేము. మేమే కాదు, ప్రతి మహిళ ఇన్ని రోజులు ముళ్ళబాటలో నడిచారు పిల్లలు, పేరెంట్స్ అయితే పిల్లలైతే. ఇవాళ గోల్డెన్ డేస్ మాకు స్టార్ట్ అయినాయని మేము అనుకుంటున్నాం. కొనసాగాలని మేము కోరుకుంటున్నాం. మాకు పథకాలు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందనే ఆలోచనతోనే ఈ రోజు మహిళలందరూ ఆయనకి ఘన సత్కారం చేశారని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని ఎలా తీర్చిదిద్దారో మన అమరావతిని కూడా అలాగే తీర్చిదిద్దుతారని మేము అందరూ కోరుకుంటున్నాం. ఇండస్ట్రీలు వస్తే ఆటోమేటిక్గా యువతకు ఉద్యోగాలు వస్తాయి. యువతకు ఉద్యోగాలు వస్తే ఇండస్ట్రీలు ఉంటే యువతకు ఉద్యోగాలు వస్తాయి కదండి. మరి ఇండస్ట్రీలు వస్తున్నాయి కదా. ఇప్పుడు దాకా ఇండస్ట్రీలోనే వెనకపోయింది. ఇప్పుడు ఇండస్ట్రీలు వస్తే ఇప్పుడు ఉద్యోగాలు వస్తాయి. యువతకు మేలు జరిగింది, ఇండస్ట్రీలు వస్తే అమరావతికి అభివృద్ధి జరిగింది, రైతులకు కూడా అభివృద్ధి జరిగింది, అందరికీ అభివృద్ధి జరిగింది. జాబ్ వస్తే జాబ్ వచ్చినట్టే, బాబు వస్తే మహిళలందరూ సంతోషంగా ఉన్నట్టే, బాబు వస్తే వృద్ధులు కూడా వచ్చారు కాబట్టి ఇప్పుడు మంచి రోజులు వచ్చాయంటారా? మంచి రోజులు చెప్తున్నాం కదండి. అందరికీ బాటలో నడిచా, బంగారు బాటలో నడుస్తున్నాం. ఎక్కడైనా సరే ఆడవాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు అంటే ఇప్పుడు బాబు గారు ఎన్ని సంవత్సరాలు బాబు గారు పరిపాలన ప్రశాంతంగా ఉండలేరండి. అమ్మ, పెన్షన్ తీసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? హ్యాపీగా ఉందా? పోయినసారి ప్రభుత్వం ఎంత ఇచ్చింది? ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట పట్టణంలోని ఈరోజు శాంతినగర్ కాలనీలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెన్షన్స్ తీసుకుంటున్న వృద్ధుల్ని మనందరం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒకసారి వికలాంగులు కానీ, వృద్ధులు కానీ, వయోవృద్ధులు ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా కొత్త ప్రభుత్వం ప్రారంభమైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని. ఈ కొత్త ప్రభుత్వంలోని 1000 రూపాయలు పెంచి మరీ పెన్షన్స్ ఇస్తున్నారు. ఈ సందర్భంగా మరి తెలుగుదేశం పార్టీ శ్రేణులు, తెలుగు తమ్ముళ్ళు అందరూ కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఈరోజు మరి పాలాభిషేకం చేస్తున్నారు ప్రతి ప్లేస్లో కూడా. అదేవిధంగా జగ్గేపేట పట్టణంలోని శాంతినగర్లో కూడా పాలాభిషేకం చేసిన తెలుగు తమ్ముళ్ళు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, మీ పేరండి? గద్దె నాని అండి. సార్, ఏ విధంగా ఈరోజు జరుగుతున్నాయి సార్? చాలా సంతోషం అండి. వాస్తవంగా ఈరోజు పండగగా భావిస్తున్నాం మేము. ఎందుకంటే ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి రోజు మొదలైంది. ముహూర్తం ఇదే అనుకుంటున్నాం మేము. మంచి రోజులు వస్తున్నాయి, గోల్డెన్ డేస్ రాబోతున్నాయి. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు చాలామంది
కదా పింఛన్దారులు కూడా చాలా మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆనందం ఇది చేసుకోవడం కోసం ఈరోజు మేము పాలాభిషేకం చేసాం బాబు గారికి. చాలా సంతోషంగా ఉందండి. ఇదొక మంచి శుభ పరిణామంగా భావిస్తున్నాం. ఓకే సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రతి హామీలు కూడా నెరవేరుస్తారని నమ్మకం ఉందండి? 100% అండి, 100% అండి. చాలా నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే ఈ రోజు ఇంతమంది ప్రజలు ఆయనకి పట్టం కట్టారు. గతంలో ఏదో తప్పు చేసాం, పొరపాటున ఒక్కసారి అంటే తప్పు చేసాం అని వాళ్ళు ఏం కోల్పోయారో కూడా అర్థమైపోయింది. ఇవాళ బాబు గారు వస్తేనే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా మారిద్దని ఒక ఆలోచనతో ఇవాళ భారీ ఎత్తున ఈ రకంగా సీట్లు ఇవ్వడం జరిగింది. ఒక మంచి ముఖ్యమంత్రిని, ఒక ప్రణాళిక ఉన్న ముఖ్యమంత్రిని ఎన్నుకున్నామని చాలా సంతోషంగా ఉంది. చాలా ఆంధ్రప్రదేశ్కి చాలా మంచి రోజులు రాబోతున్నాయి. ఇండస్ట్రీస్ కానీ అన్ని రంగాల్లో కూడా మళ్ళా ముందుకెళ్ళి తెలంగాణకి పోటీ ఇవ్వబోతున్నాం అనేది మాకు ఆలోచన. రాజధాని అమరావతి ముస్తాబవుతుందా? 100% అండి. 3 రాజధానులు 3 ముక్కల్లాగా అయిపోయినాయి. రాగానే ఆ వెలుగు చూడండి, మీరు గమనించారా లేదో. ప్రభుత్వం వచ్చిన తెల్లారి నుంచే వీధి లైట్లు వెలగటం, అన్నీ క్లీన్ చేసి ఇవాళ ఆల్రెడీ ముఖ చిత్రం మొదలైంది. ప్రజలందరూ కూడా తండోపతండాలుగా వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందనేది కూడా అందరూ ప్రజలు వెళ్ళి చూసి చాలా ఆనందపడుతున్నారు. ఇది ఒక శుభ పరిణామం. ఇదే పార్టీ కొనసాగుతుందా? 100% అండి. 20 సంవత్సరాలు ఈ పార్టీకి ఎటువంటి తిరుగులేదు. పూర్తిగా ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేసిన దాకా కూడా ఈ ప్రభుత్వం ఎక్కడికి వెళ్ళదు. బాబు గారు అలానే ఆయురాగ్యాలతో ఈ పూర్తి చేసిన దాకా కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. జగ్గేపేట పట్టణానికి ఏ విధంగా ఇంకా అభివృద్ధి కావాలని మీరు కోరుకుంటున్నారు సార్? 100% అండి. ఇది గత 10 సంవత్సరాల నుంచి చెప్తున్నారు ఈ రోడ్డు డబుల్ రోడ్ వేస్తామని. ఇలానే ఎన్నో పథకాలకి శంకుస్థాపనలు చేశారు కానీ అక్కడ ఏమీ జరగలేదు. పూర్తి స్థాయిగా రోడ్లు బాగా దెబ్బతిని ఉన్నాయి. ముందుగా వర్షాకాలం కాబట్టి ఆ రోడ్లన్నీ వేసి ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పారిశ్రామిక కార్మికులని లోకల్గా వాళ్ళని జాయిన్ చేసుకొని ఒక అభివృద్ధి చెందాలని మా ఆలోచన. ప్రభుత్వానికి ఏమైనా కోరదలుచుకుంటున్నారా మీ తరపున జగ్గేపేట ప్రాంతం తరపున? వాస్తవానికి మహిళలు ఏమంటున్నారంటే బాబు గారు ఉచిత ప్రయాణం అన్నారు, బస్ ప్రయాణం ఉచితం అన్నారు. ఉచితం వద్దండి, 50% రాయితీ ఇవ్వండి, మిగిలిన దాంతో రాజధాని డెవలప్ చేయమంటున్నారు. ఇది కూడా బాబు గారు ఒకసారి ఆలోచించుకొని, ఉచిత ప్రయాణానికి మహిళలు కూడా సిద్ధంగా లేరు, వాళ్ళకు 50% చాలు, మాకు మిగిలిన దాన్ని రాజధాని అభివృద్ధి చేయమని కోరుతున్నారు. ఇది ఒక్కసారి పునరాలోచించుకోవాలని ఈ పథకం గురించి ఆలోచన. అంటే అప్పుల్లో ఉన్న ప్రభుత్వానికి సాయం చేయాలని మహిళలు కూడా కోరుకుంటున్నారా ఈ విధంగా? ఆ ఉద్దేశంతోనే వాళ్ళు 50% రాయితీ చాలా అంటున్నారు. ఇవ్వబోయినా బాధ లేదు అంటున్నారు. కానీ బాబు గారు చెప్పారు కాబట్టి 50% అయినా చాలు మాకు, ఆ రాజధాని మిగిలిన డబ్బుతో రాజధాని అభివృద్ధి చేయమని కోరుతాం.